మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల దాదాపు మన ఆదాయాన్ని కొన్ని లక్షల కోట్లనే మనం కోల్పోతున్నాం కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకోవడం జరిగిందనమాట. అదేంటంటే అరే మనం వెహికల్స్ ఇవన్నీ నడపడానికి వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంటే మనం లాస్ అవుతున్నాం. అట్ట కాకుండా మనమే ఈ డీజిల్ పెట్రోల్ వీటితో నడిచే వెహికల్స్ కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ని కనుక మనం తీసుకొచ్చామంటే మన సంపదను కొంచెం మిగుల్చుకోవచ్చురా అనే ఉద్దేశంతో ఇప్పుడు దీని పరంగా అడుగులు వేయడం జరుగుతుందన్నమాట. అయితే దీంట్లో భాగంగానే మరి మనకి ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలంటే మనకి ఫస్ట్ ఎలక్ట్రిసిటీ ఉండాలి కదా. సో మరి ఎలక్ట్రిసిటీ కోసం అని చెప్పేసి మనకి ఏవైతే మరి వనరులు ఉన్నాయో సో వాటన్నిటిని కూడా యూజ్ చేసుకున్నాం. అంటే సోలార్ కానీ విండ్ కానీ సో ఇంకా రకరకాలుగా వేటి నుంచి అయితే మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చో సో మరి వీటన్నిటిని కూడా యూజ్ చేసుకొని మనం ఎలక్ట్రిసిటీని ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని కనుక మనం నడిపామనుకోండి ఆటోమేటిక్గా మన సంపదను కొంచెం మనం కాపాడుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు దాదాపు దేశం మొత్తం మీద ఏకంగా 72,000 ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అంటే ఛార్జింగ్ స్టేషన్లు అయితే ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇంకా త్వరలో ఈ మార్పు ఇంకా కనుక ఇంప్రూవ్ అయిందంటే ఆటోమేటిక్ ఇక్కడ డీజిల్ పెట్రోల్తో ఏవైతే నడిచే వాహనాలు ఉన్నాయో సో వీటన్నిటికి కూడా స్వస్తి పలికేసి ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్నే మనం నడిపే ఛాన్స్ కూడా ఉంది. సో చూద్దాం ఏం జరిగిద్ది అనేది.